ప్రెస్ మరియు ఎలక్ట్రానిక్ మిత్రులందరికీ మరొకసారి స్వాగతం చెప్తాను. దాదాపు మా స్టేట్ ప్రెసిడెంట్ చక్రధర్ గారు అన్నీ మీకు క్లారిఫై చేశారు. వీటిలో ఏంటంటే మాకు ఇమీడియట్గా బెనిఫిట్ వస్తుంది ఈ కామన్ జోనింగ్ అండ్ బిల్డింగ్ రిఫార్మ్స్, అట్లాగే నాలా. ఇది కూడా కాకుండా చాలా మినిస్టర్ గారు, సీఎం గారు అందరూ కలిసి మాకు చేసిన ఏంటంటే వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్. మేము కన్స్ట్రక్షన్ పీరియడ్లో మా చేత ఫుల్ అమౌంట్ వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ కట్టించేవాళ్ళు. అది ఇప్పుడు మాకు కన్సెషన్ ఇచ్చి 50% డ్యూరింగ్ కన్స్ట్రక్షన్ అనేది మాకు ఆ కన్సెషన్ ఇవ్వడం వలన బిల్డర్స్కి ఏంటంటే కొంచెం అందరం కూడా కొంచెం స్ట్రగుల్లోనే ఉన్నాం సేల్స్ పాయింట్లో. ఎందుకంటే ఇంకా మైగ్రేషన్స్ అవ్వట్లేదు బయట నుంచి. ఎందుకంటే మేము కట్టినన్ని కొనాలంటే బయట నుంచి మైగ్రేషన్స్ వచ్చి అయితే కానీ ఉండదు. ఇక ప్లాట్స్ చేసే వాళ్ళందరూ కూడా ఏంటంటే మెయిన్ మనకి టైంకి ఏదో ఒక ఇన్వెస్ట్ చేద్దాం అనుకునే వాళ్ళు వస్తారు. సో వీటన్నిటి వలన కొంచెం చాలా ఇబ్బంది వలన ఈ నాలా ఒకటి, వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ ఒకటి చాలా బాగా మాకు ఉపయోగపడుతుంది. తర్వాత కామన్ జోనింగ్ బిల్డింగ్ రిఫార్మ్స్ వచ్చిన వలన ఏమవుతుందంటే ఒక క్లస్టర్లో కమర్షియల్, రెసిడెన్షియల్, అట్లాగే దాంట్లో ఒక టౌన్షిప్ పెడితే దాంట్లో ఒక చిన్న స్కూలు, ఒక పార్కు, అట్లాగే కమర్షియల్ చేసుకోవడానికి ఒక చిన్న క్లినిక్, హాస్పిటల్ పెట్టి అన్నిటికీ కూడా వీ కెన్ మేక్ ఇన్ వన్ ప్లేస్ ఆల్ ది ఫెసిలిటీస్. సో దీని వలన రెండోదేమో గ్రీన్ బిల్డింగ్ చేస్తే దానికి కూడా బోర్డు అండ్ కన్సెషన్స్ అన్నీ అలౌ చేశారు మాకు. ఇక టీడీఆర్ ప్రొజెక్షన్స్, 3DR తీసుకుని తర్వాత అట్లాగే బాల్కనీ ప్రొజెక్షన్స్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ప్రతి ఒక్కళ్ళు ఏమవుతుందంటే ఎవరు బెడ్రూమ్లోకి వాళ్ళు వెళ్ళిన తర్వాత దే వాంట్ ఏ ప్రైవేట్ స్పేస్ ఫర్ దిర్ ఓన్ బాల్కనీ. అది ఇప్పుడు మొన్న కొత్త జీవోలు అది ఇవ్వటం వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు మనం 4 బెడ్రూమ్లు కడితే 4 బెడ్రూమ్స్ కూడా వాళ్ళు బాల్కనీ ఇచ్చే పరిస్థితి వచ్చింది మనకి. అంతకుముందు ఏంటంటే అందరూ కలిసి ముందేదో డైనింగ్ హాల్లో, లివింగ్ రూమ్ దగ్గర ఒక బాల్కనీకి వెళ్ళాల్సి వచ్చేది. ఇవాళ ఎవరికి వాళ్ళకి ఒక స్మాల్ బాల్కనీ, సో 2 చైర్స్ కూర్చుని ప్రైవసీ చేసుకుంటానికి అది చాలా బ్రహ్మాండం వంటి ఇది ఇచ్చారు. ఇక హైరేజ్ బిల్డింగ్స్కి ఎడిషనల్గా సర్వీస్ ఫ్లోర్స్, అంటే సర్వీస్ ఫ్లోర్ అంటే మనం టెర్రస్ మీద ఏదైనా సర్వీస్ ఫ్లోర్ లాండ్రీ పెట్టుకోవచ్చు, ఏంటంటే చిన్న చిన్న లినెన్ రూమ్స్ ఇటువంటివన్నీ పెట్టుకుంటాను కూడా వాళ్ళు దే గివెన్ ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ అనమాట. సో బెటర్ పర్మిషన్స్ బెటర్ అంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మీరు అన్నట్టు ఇవాళ మాకు చాలా హెల్దీగా, అంటే మరీ ఆఫీస్ చుట్టూ రోజు తిరగకుండా చేయటానికి అది చేస్తే. రెండోది ఇక ప్రతి మున్సిపల్ కార్పొరేషన్స్ కూడా సెలెక్ట్ చేసి మంచి ఆఫీసర్స్ ఇవ్వడం కూడా మాకు ఒక మంచి బ్లెస్సింగ్స్. ఎందుకంటే వాళ్ళు అట్లీస్ట్ ఆఫీసర్స్ అందరూ మా మాట విని మేము చెప్పేది అర్థం చేసుకుని మమ్మల్ని ముందుకు తీసుకెళ్తున్నారు. కాబట్టి ఇవన్నీ చేసిన గౌరవనీయులు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అట్లాగే మున్సిపల్ మినిస్టర్ నారాయణ గారికి, అట్లాగే రెవెన్యూ మినిస్టర్ అనగానే సత్యప్రసాద్ గారికి మరొకసారి మేము మా మ్యారెట్కో ఏపీ తరఫున అందరికీ మరి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఇవన్నీ కూడా మీరు ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా, అట్లాగే పేపర్ ప్రింట్ మీడియా ద్వారా మిగతా పబ్లిక్కి, ఇండిపెండెంట్ హౌసెస్ కట్టుకునే వాళ్ళకి, ల్యాండ్ ఓనర్స్ కూడా మీరు అందరూ కూడా మీ ద్వారా తెలిస్తే ఇంకా బాగుంటుంది అనేది మా ఉద్దేశంతో ఈరోజు ఈ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. మీరందరూ ఈ మీటింగ్కి వచ్చినందుకు షార్ట్ నోటీస్లో ధన్యవాదాలు. థ్యాంక్ యూ.